అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సప్తగిరి సర్కిల్లో ఉన్న సప్తగిరి బల్లా హోటల్ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ సప్తగిరి సర్కిల్లో ఉన్న సప్తగిరి బిల్లా హోటల్ ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, ముఖ్యంగా సప్తగిరి సర్కిల్లో ఉన్న ఈ హోటల్ సప్తగిరి బల్లా, ఆ హోటల్ పేరే ఈ సర్కిల్కు రావడం ఎంతో గర్వకారణమని, 50 సంవత్సరాలుగా అనంతపురం నగరానికి ఎన్టీ రామారావుతో పాటు అనేక మంది ప్రముఖులు ఇదే హోటల్ నందు బస చేయడం జరిగిందని, ఇటువంటి హోటల్ మరిన్ని వార్షికోత్సవాలు నిర్వహించుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, సింగనమల ఎమ్మెల్యే బండారి శ్రావణి తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా బల్లా సురేష్ గారికి, బల్లా పల్లవి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో అనేకమైనటువంటి రాజకీయ ప్రముఖులు, అలాగే సినీ ప్రముఖులు, దీంట్లో క్రికెటర్స్, అనంతపూర్ వస్తే ఏ హోటల్ బాగుంది అంటే సప్తగిరి హోటల్ ముందు చెప్పేవాళ్ళు. దీనికి ఈ హోటల్ పేరు మీద ఒక సర్కిలే రావడము ఈ యాజమాన్యానికి గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నగరంలో సప్తగిరి హోటల్ ఒక సర్కిల్కి, ఒక హోటల్ ద్వారా ఒక సర్కిల్కి పేరు వచ్చిందంటే ఈ హోటల్ ఎంత అనంతపురం నగరంలో ప్రసిద్ధి చెందిందో. దాదాపు 50 సంవత్సరాల నుంచి హోటల్ని దిగ్విజయంగా బల్లా సురేష్ గారి దంపతులు, వాళ్ళ ఫ్యామిలీ నడుపుతూ ఈ హోటల్లో అనేక మంది రాజకీయ నాయకులు, శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు అనంతపూరికి వస్తే సప్తగిరి బల్లా హోటల్ మాత్రమే గతంలో, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ హోటలే ప్రసిద్ధి చెందింది. ఒక సర్కిల్కి ఈ హోటల్ పేరు వచ్చిందంటే ఎంత ప్రసిద్ధిగాంచిందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఈ హోటల్ 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఇది రన్ చేయాలని, ఆ యాజమాన్యానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అనంతపురం నగరం నడిబొడ్డున సప్తగిరి సర్కిల్ నందు సప్తగిరి హోటల్ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది. దానికి మేము యాజమానులుగా ఉండడము మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగానో భావిస్తున్నాము. ఎందుకంటే మా అభిమాన హీరో అయినటువంటి బాలకృష్ణ గారు కూడా సప్తగిరి సర్కిల్ అనే డైలాగ్ ని ఒక సినిమాలో వాడడం జరిగింది. అయితే ఈ సప్తగిరి సర్కిల్ అనేది దేశవ్యాప్తంగా కూడా వినిపించిన ఘనత ఉంది. అందుకనే మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము. అంతేకాకుండా ఈరోజు మమ్మల్ని అభినందించడానికి ఎంతో మా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా మాకు విష్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున, మా స్టాఫ్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ హోటల్ స్టార్ట్ అవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. సో పూర్తి చేసుకున్న సందర్భంగా మా లోకల్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు, రాజు గారు, శ్రావణి మేడం, పల్లె రంగనాథ్ రెడ్డి సారు, పలువురు అందరూ వచ్చి మమ్మల్ని శుభాకాంక్షలు తెలిపారు. సో వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.